కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలు అఖండ విజయం సాధిస్తాయని చెప్పారు. నమ్ముకున్న పార్టీ శ్రేణుల కోసం తన ప్రాణాలను ఇస్తా అంటున్న రేణుకా చౌదరితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. గత 2 దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా రాజకీయాలను, కాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తూ ప్రజల యొక్క సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానులను సంపాదించిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ప్రచార సరళి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులు అలాగే గట్టిగా ఉన్నాయి కాబట్టి అవి కదలలేదు. దానికి తోడు మాకున్న కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు ఎక్కడికి పోలేదు, అవి గట్టిగా ఉన్నాయి. మేము చెప్పే మా విధానం ఏంటంటే, ఇప్పుడు అలవాటు లేని సమాజానికి మేము నిజం చెప్తున్నాం. నిజం అనేది మా కంఠంలో కంగుమని మోగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా స్పందించి గ్రహిస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు అనుభవించిన నరకాన్ని అందరూ కూడా గ్రహించుకోగలిగారు. 10 సంవత్సరాలుగా పిల్లవాళ్ళకి పరీక్ష రాపించలేని ప్రభుత్వం బీఆర్ఎస్. పేపర్ లీకులు చేసి వాళ్ళు ఫీజులు కట్టుకున్నారు. ఇది ఒక కొత్త నూతన విధానం బీజేపీ బీఆర్ఎస్. అలాగే యూపీలో కూడా రైల్వే రిక్రూట్మెంట్ అని ఎన్నికల ముందు అనౌన్స్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ అని అనౌన్స్ చేసిన వాళ్ళు తర్వాత లక్షలాది మంది అప్లై చేసుకొని ఫీజులు కట్టిన తర్వాత అది రద్దు చేశారు. ఈ విధంగా పేదవాడిని ఇంకే విధంగా దోసుకోవాలనేది వాళ్ళ విధానాలు అందరూ అర్థం చేసుకున్నారు. ప్రతిపక్షం విమర్శ చేస్తుంది, మాయ మాటలతోటి అమలు కాని హామీలు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. వాటిని ఇప్పటివరకు వేటిని కూడా అమలు చేయట్లేదని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దానిపై మాయాబజార్కి మంత్రాలు చదివిన మంత్రగాడు వాడు కేసీఆర్. ఆయన మా గురించి చెప్తే ఏమి ఉందండి? అదే ఇదంతా పిచ్చి పిచ్చి మాటలు ఆయన చెప్పే కథలు. ఆయన ఓడిపోయాడు కాబట్టి ఇంకా అవే మాట్లాడతాడు. కానీ వాస్తవానికి ఆయన చేసిన నేరం, వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిన మోసం, ద్రోహం. నిన్న కూడా మా జిల్లా మాజీ మంత్రి గారు ఆయన సొంత పార్టీ వాళ్ళని కూడా ఎట్లా మేము అనుకున్నాం మేమే స్పెషల్, మమ్మల్ని నరికేది కోరికేదని. వాళ్ళని కూడా వాళ్ళ కాళ్ళు నరికేయండి, చేతులు నరికేయండి అని ఇస్తూ ఉండేది. అందరూ వైరల్ అయిపోయింది. అందరికీ నిజాలు తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఎట్లా మరణించారో కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి వీళ్ళు చెప్పారు, ప్రతిపక్షాలు చెప్పారు, వీ డోంట్ కేర్. వాళ్ళకి జవాబు చెప్పేది టైం వేస్ట్. మాకు అంత టైం లేదు. మేము పని చేయాలి, ప్రజల కోసం మేము ఉన్నాం. సో ప్రజా అభివృద్ధి గురించి మేము పెట్టుకొని అదే మా లక్ష్యం. సమాజ నిర్మాణం ఏర్పాటు చేసుకుంటూ పనులు చేసుకుంటూ పోతున్నాం. కేంద్రంలో మోడీ 400 సీట్లు సాధిస్తారని, రాబోయే ప్రభుత్వం కూడా మాదే అని బీజేపీ పార్టీ అంటుంది. దానిపై మీ అభిప్రాయం? నాకు నవ్వు వస్తుందండి. పోయినసారి నేను నవ్వినప్పుడు ప్రధానమంత్రి ఉలిక్కి పడ్డనన్నేవో పేర్లు చెప్పారు. అసభ్యంగా మాట్లాడే ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానే ఇవాళ నిలబడి ముస్లిం సోదరులకు హిందూ మంగళసూత్రాలు ఇచ్చేస్తారని ఇట్లా వాక్యాలు మాట్లాడినోడిని ఎలా గౌరవించాలి మీరు చెప్పండి? ఈ విధంగా ఆయన పార్లమెంట్లో ఆయనకు 400 వస్తుంటే ఎన్నిసార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదే. అంత భయపడుతున్నారు. ఈ 3 విడతల్లో రిజల్ట్ ఏమిటనేది వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ పిచ్చి పిచ్చి వాక్యాలు పెట్టి దక్షిణానికి వచ్చి ఇక్కడ లుంగి కట్టుకొని టోపీలు వేసుకొని 2 మాటలు మాట్లాడేస్తే అయిపోయింది. ఇది సౌత్. మేమేంటి, మా తడాక ఏంటి అనేది దానికి అర్థం కూడా కాదు, స్పెల్లింగ్ కూడా రాదు. బీజేపీ పరిపాలన ఈ జన్మకి ఇక్కడ రాదు అనేది నేను రాసిస్తాను. మేడం, రేణుకా చౌదరి కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారు, కార్యకర్తలకు అండగా ఉంటారు అని కార్యకర్తల్లో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త కలయికలతోటి వాస్తవంగా కష్టకాలంలో పార్టీని అంటుపెట్టుకున్న వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. వాస్తవం అండి, ఇది జరుగుతుంది. వాస్తవం చాలా బాధాకరం మాకు కూడాను. ఎందుకంటే కాంగ్రెస్ పునాదుల్ని బలపరిచి జెండాలు మోసి కంఠాలు చించుకొని ఆస్తులు అమ్ముకొని దాళ్ళకు గురయ్యి ఈ విధంగా ఉన్న కార్యకర్తలు పైన ఇవాళ ఇంకెవరో వచ్చి చలామణి చేస్తే బాధ అనేది అనిపిస్తుంది. కాకపోతే మార్పు అనేది సహజం. మనం కొత్త విధానాల్లో కొత్త వాతావరణాలు ఏర్పడినప్పుడు ఈ చదరంగంలో కొన్ని పావులు మనం కదపాల్సి వస్తుంది. కానీ నేను ఉండేదే కాంగ్రెస్ కార్యకర్తల కోసం. నా వారసులు వాళ్ళు, నా కుటుంబ సభ్యులు కారు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు, నా కంఠంలో ప్రాణం ఉండే వరకు వాళ్ళ కోసం నేను పోరాడతాను. ఆ పరిపాలన ప్రభుత్వం పోని, మన గవర్నమెంట్ వస్తే మనం సర్దుకుందాం,
సాధిస్తామనే ఆలోచన విధానంలో కార్యకర్తలు పనిచేశారు, ఓర్చుకున్నారు, ఊరుకున్నాము, సహనం చూపించాం. లోక్సభ ఎన్నికల తర్వాత ఇవన్నీ సెట్ రైట్ అవ్వాలి. అంతవరకు నేను మాత్రం పోరాడే మానేను అనేది తెలుసు. మొత్తం మీద పార్టీలో తనకంటూ ఒక స్థానము, ఒక ఇమేజ్ సంపాదించినటువంటి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కార్యకర్తకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ కార్యకర్తకు వెన్నంటే ఉంటానని, కార్యకర్తకు న్యాయం జరిగేంత వరకు ఎంతటి పోరాటమైనా చేస్తా అని చెప్పడం జరిగింది. మరియు రాబోయే ఎన్నికల్లో కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా మనం అందరం చూస్తామని చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.